వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ కుమార్ బాచు గారు. నమస్తే సార్. నమస్తే అండి. సో ఇన్ జనరల్ గా అందరూ కూడా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి చెప్తారు, దాంట్లో ఉన్న బెనిఫిట్స్ కూడా చాలా మందికి తెలుసు. కానీ ఎందుకు సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి ఎవరు పర్టికులర్ గా చెప్పట్లేదు? అంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా అసలు? వెరీ గుడ్ క్వశ్చన్. సిల్వర్ ని ఏమంటారంటే పూర్ మాన్స్ గోల్డ్ అంటారు, అంటే పేదవాళ్ళ బంగారం. ఎందుకంటే బంగారం ప్రైస్ మీరు తెలుసు, మనకి 10 గ్రాములు ఎక్కడ ఉంది, 80-90 వేలు. అదే కేజీ వెండి వచ్చేసి 92,000 93,000 ఉంది. అక్కడ 10 గ్రాములకు వచ్చేది ఇక్కడ 1 కేజీ వస్తుంది. సో అందుకే పూర్ మ్యాన్స్ గోల్డ్ అంటారు. బట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే ఏంటంటే బంగారం ఈజీ టు క్యారీ, స్మాల్ వాల్యూమ్ కాబట్టి అందరూ దాన్ని ప్రిఫర్ చేశారు. బట్ ఓవర్ ద పీరియడ్స్ ఇప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. సో ప్రతి ఒక్కరు కొనాలన్నా కష్టంగా ఉంది. సో దట్స్ హౌ నౌ సిల్వర్ కూడా కన్సంప్షన్ కి, మామూలుగా సిల్వర్ ఓన్లీ కొన్ని ట్రెడిషనల్ కొన్ని వాటికే వాడేవాళ్ళు, ఇప్పుడు జ్యువెలరీ కూడా చాలా వాడుతూ ఉన్నారు. దట్ ఈస్ వన్. బట్ మీరు అన్నట్టు ఇన్వెస్ట్మెంట్ గురించి వచ్చేస్తే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ కన్సిడరింగ్. ఏమంటారు మీరు, దేర్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ అనేది చెప్పడానికి కొన్ని బేసిక్ పారామీటర్స్ ఉంటాయి అన్నమాట. మనం ఎప్పుడైనా సరే మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ట్రెడిషనల్ అదర్ ఇన్వెస్ట్మెంట్తో కోరిలేషన్ ఉందా లేదా. అంటే ఎగ్జాంపుల్, స్టాక్ మార్కెట్ ఉంది, అది పెరిగినప్పుడు యూజువల్లీ బంగారం స్టేబుల్ ఆర్ తక్కువగా ఉంటుంది. వేరే స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు యూజువల్లీ గోల్డ్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి, ఎందుకంటే అక్కడ నుంచి డబ్బులు తీసుకొచ్చి గోల్డ్లో సేఫ్టీ కోసమే గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇట్స్ అన్ యాసెట్. సేమ్ వే మీరు కోరిలేషన్ చూసుకుంటే సిల్వర్ కూడా మోర్ ఆర్ లెస్ బంగారం లాగే స్టాక్ మార్కెట్కి ఆపోజిట్ కోరిలేషన్లో 0.12 వెరీ లెస్. సో అంటే స్టాక్ మార్కెట్ పెరిగినప్పుడు యూజువలీ సిల్వర్ స్టేబుల్గా కానీ తక్కువగా ఉంటుంది. ఆపోజిట్ స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు ఇది పెరుగుతుంది. సో దట్ ఈస్ అ గుడ్ క్యారెక్టర్ ఫర్ ఏ యాసెట్ అనమాట. సో అందుకే ఇట్స్ అ గుడ్ యాసెట్, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అండ్ లేట్లీ చాలా మంది ఏంటంటే సిల్వర్కి ఒక అడ్వాంటేజ్ ఏంటి బంగారం కన్నా ఏంటంటే, బంగారం ఓన్లీ వన్ ఇన్వెస్టబుల్ యాసెట్. బ్యాంక్స్ కొనేసి కరెన్సీని హెడ్జ్ చేయడానికి, కరెన్సీ వాల్యూ కోసం పెట్టుకుంటాయి. మన ఇండియన్ కేసు దాంతో పాటు కన్జంప్షన్, మన అందరూ నగల కోసం కూడా బంగారం కోసం వాడుతూ ఉంటాం కాబట్టి అది. కాకపోతే లిమిట్ యూజెస్ ఆర్ ఓన్లీ 2. వేరే సిల్వర్కి సెంట్రల్ బ్యాంక్స్ వాడవు ఇది కరెన్సీకి హెడ్జ్గా. బట్ కన్జంప్షన్ ఎలాగో జ్యువెలరీలోనే కాకుండా సిల్వర్కి ఏంటంటే మల్టిపుల్ ఇండస్ట్రీలో యూజ్ ఉంది. వెదర్ మీరు బ్యాటరీస్లో కానీ, సెమీ కండక్టర్స్లో కానీ. అండ్ సిల్వర్ రిలేటివ్లీ బంగారం కన్నా కొంచెం రేర్ అవైలబిలిటీ. సో గోయింగ్ ఫార్వర్డ్ సిల్వర్ విల్ బి వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్, బికాస్ మల్టిపుల్ ఇండస్ట్రీస్లో ఎస్పెషల్లీ న్యూ ఏజ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో బ్యాటరీస్లో కానీ, సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కానీ, వేరే అదర్ సెక్టార్స్లో కూడా సిల్వర్ని వాడతారనమాట. సో అందుకే సిల్వర్కి ఇటు జ్యువెలరీ టైప్, బికాస్ బంగారం ప్రైసెస్ పెరుగుతూ ఉన్నాయి, నాన్ అఫోర్డబుల్ అవుతుంది, దానివల్ల సిల్వర్ జ్యువెలరీకి డిమాండ్ ఉంది. సైమల్టేనియస్లీ అదర్ యూజెస్ కూడా పెరిగాయి కాబట్టి మనం ఆల్రెడీ చూసాం, సమ్వేర్ 700 రేంజ్ నుంచి ఇప్పుడు 900 ఈవెన్ 1000 కూడా టచ్ అయింది బ్రీఫ్గా. సో ఇట్స్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్. నౌ కమ్స్ టు వై ఎందుకు బంగారమే ప్రిఫర్ చేస్తారు సిల్వర్, ఎందుకంటే వాల్యూమ్. ఇక్కడ 1 kg, ఇక్కడ క్లోజ్ టు 10 grams దగ్గర సేమ్ ప్రైస్. సో స్టోరేజ్కి ఈజ్ ఎ ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే దానికి కూడా ఇప్పుడు సొల్యూషన్స్ వచ్చాయి ఇన్వెస్ట్మెంట్కి, సిల్వర్ ఇన్వెస్ట్మెంట్కి కూడా. మీరు సిల్వర్ ETFs వచ్చాయి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటారు. మీరు అడ్వాంటేజ్ ఏంటి, మీరు హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు సిల్వర్లో ప్రైస్ ఎలా పెరుగుతుందో తగ్గుతుందో ETF కూడా అలాగే పెరగడం తగ్గుతుంది. అండ్ మీరు దీన్ని మీ డిమాట్ అకౌంట్లో హోల్డ్ చేసుకోవచ్చు. సో ఫిజికల్గా పెట్టాల్సిన అవసరం లేదు, సెక్యూరిటీ భయపడాల్సిన అవసరం లేదు, తీసుకెళ్ళి అమ్మాల్సిన, అంటే ఆ లాజిస్టికల్ ఇష్యూస్ కానీ ఎటువంటివి రావు, స్టోరేజ్ ఇష్యూస్. మీరు సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, సిల్వర్ ETFs ఉన్నాయి, సిల్వర్ బాండ్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ఆల్ ఏంటంటే సిల్వర్తో పాటు ఇవి కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. కొన్ని ఈవెన్ సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఉన్నాయి. అవి ఏంటంటే ఫినిష్డ్ సిల్వరే కాకుండా సిల్వర్ ప్రాసెసింగ్లో ఉన్న కంపెనీస్, సిల్వర్ మైనింగ్లో ఉన్న కంపెనీస్లో కూడా ఇన్వెస్ట్ చేస్తాయి అన్నమాట. సో సిల్వర్ ప్రైస్ అప్రిసియేషన్ని ఇవి క్యాప్చర్ చేస్తాయి. మీరు ఫిజికల్ సిల్వర్ ఉంచాల్సిన అవసరం లేకుండా సిల్వర్ ఒక 20% పెరిగింది అనుకోండి, మీ ETF కూడా 20% పెరుగుతుంది. సో దిస్ ఈజ్ అంటే సిల్వర్లో ప్రైస్ ఎవరైతే క్యాప్చర్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ETFs ఆర్ వెరీ గుడ్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ 1 or 2 yearsలో కూడా సిల్వర్ మంచిగా పెరిగే అవకాశం ఉంది. ఇట్స్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్. నాట్ జస్ట్ ఇండియాలోనే కాదు, మల్టిపుల్ కంట్రీస్ కూడా చాలా ప్లేసుల్లో ఇప్పుడు సిల్వర్ ETFs పాపులర్ అయ్యాయి. అండ్
గోయింగ్ ఫార్వర్డ్ ఐ థింక్ సిల్వర్ని కూడా బంగారం లాగా, బంగారం ఎలా ఆప్షన్స్ ఉన్నాయి, గోల్డ్ ఈటీఎఫ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ స్కీమ్స్, ఈవెన్ గవర్నమెంట్ ఎస్జీబీస్, సావరెన్ గోల్డ్ బాండ్స్ అని ఎలా ఉన్నాయో, హోప్ఫుల్లీ సిల్వర్ కూడా అలా అంత రాకపోయినా బట్ ఈటీఎఫ్స్ అయితే పాపులర్ ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. అండ్ యూ కెన్ సేఫ్లీ ఇన్వెస్ట్. అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్ ఈస్ మీ పోర్ట్ఫోలియోలో మనం ఎప్పుడైనా సరే అన్ని ఒక దగ్గర పెట్టొద్దు, ఒకే రకమైన ఇన్వెస్ట్మెంట్ అన్ని స్టాక్స్ లో పెట్టుకోకూడదు, అంత డబ్బులు ఉన్న డబ్బులన్నీ రియల్ ఎస్టేట్ లో పెట్టకూడదు, ఉన్న డబ్బులన్నీ బంగారంలో పెట్టకూడదు అని అంటాం. ఎందుకంటే డైవర్సిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఒక 20-30% రియల్ ఎస్టేట్, 20-30% ఈక్విటీ, ఒక 20% బంగారం, అలాగే 5-10% యూ కెన్ ఐడియల్లీ హ్యావ్ ఇట్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో యాజ్ సిల్వర్ ఆల్సో దీస్ డేస్. మన అవసరాన్ని అంటే మన పద్ధతిని బట్టి కొద్దిమందికి సిల్వర్ ఫిజికల్గా కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. అది కొన్నాం కూడా వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాట్ యాజ్ ఆర్నమెంట్స్లో చాలా వేస్టేజ్ పోతా ఉంది. దానికన్నా బార్స్లో కానీ బిస్కెట్స్లో కానీ బికాస్ వేస్టేజ్ ఉండదు అండ్ యూ కెన్ ఈజీలీ సెల్ అండ్ వాల్యూ ఈజ్ క్లోజ్ టు మీరు కొన్న దానికి మార్కెట్ రేట్కి దగ్గరలో ఉంటుంది. సో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఐదర్ బార్స్ ఆర్ వీటిలో ఫిజికల్గా చేయాలనుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్నమెంట్స్ ఏదైనా ఆర్టికల్స్లో, బికాస్ వెన్ కంపేర్ టు గోల్డ్ మచ్ హయ్యర్ వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట సిల్వర్లో. సో ప్యూరిటీ తక్కువ ఉంటుంది, ఆర్టికల్స్ 80%, 70% ఉంటాయి కొన్ని కేసుల్లో. సో మనకి అక్కడ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఇది అటువంటి వాటిల్లో. వేరాజ్ మీరు బార్స్లో కొనుక్కోండి, బిస్కెట్స్లో కొనుక్కోండి, ఆ ఈటీఎఫ్లో కొనుక్కోండి, ఇన్వెస్ట్ చేయొచ్చు. సిల్వర్ ఇస్ ఎ గుడ్ అసెట్. గోయింగ్ ఫార్వర్డ్ మల్టిపుల్ యూజెస్ వల్ల మంచిగా. ఓకే.